అమ్మమ్మ మనం బతుకమ్మ ఆడదాం లే అమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ లే అమ్మమ్మ. నేను బతుకమ్మ ఆడడానికి అమ్మ నాన్నతోటి గొడవ పెట్టుకొని మరి వచ్చిన అమ్మమ్మ. లే అమ్మమ్మ మనం బతుకమ్మ ఆడదాం లే అమ్మమ్మ. ఎంతమ్మా బంతిపూలు? కిలో 80 రూపాయలు సార్. ఈ అమ్మమ్మ వచ్చేలాగలేదు, నేనే ఏదో ఒకటి చేయాలి. కొట్టకు నేను ఇస్తా డబ్బులు. ఎందుకు నాని అట్లెందుకు చేసినావు? వాళ్ళు కష్టపడి పూలు తెచ్చి అమ్ముతున్నారు, నువ్వు అట్లా పూలు తీసుకోవడం కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. కాదంకుల్, మా అమ్మమ్మకు జ్వరం వచ్చింది. మీ అమ్మమ్మకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి కానీ పూలు తీసుకోవడం ఏంటి? పిచ్చా నీకేమన్నా? అట్లా కాదంకుల్, మా అమ్మమ్మ చెప్పింది బతుకమ్మ ఆడితే జ్వరం తగ్గిపోతుంది అని. నీకు పిచ్చి, మీ అమ్మమ్మకు కూడా పిచ్చేనా? బతుకమ్మ ఆడితే జ్వరం తగ్గుతుందా నాని? ఎక్కడన్నా పిచ్చా మీకేమన్నా? కాదంకుల్, వర్షాకాలంలో వచ్చే రోగాల్ని తగ్గించి చలికాలంలో వచ్చే రోగాల్ని రాకుండా చేసేందుకే మనం ఈ బతుకమ్మ ఆడతాం. ఇది తంగేడు పువ్వు. తంగేడు పువ్వు నీళ్ళలో కలపడం వల్ల ఏమవుతుందంటే షుగర్ తగ్గుతుంది, దురదలు ఏమన్నా ఉంటే తగ్గుతాయి, కళ్ళు మంచిగా కనబడతాయి. ఇది గునుగు పువ్వు. గునుగు పువ్వు నీళ్ళలో కలపడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ని క్లీన్ చేస్తుంది, కడుపు క్లీన్ చేస్తుంది, మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. ఇది బంతి పువ్వు అంకుల్. బంతి పువ్వులో యాంటీబయాటిక్ అనేది చాలా ఉంటుంది. నీళ్ళల్లో దోమలు కీటకాలు ఏమన్నా ఉంటే చచ్చిపోతాయి, మనకి ఏమన్నా గడ్డలు దెబ్బలు ఉంటే తగ్గిపోతుంది. ఇది గుమ్మడి పువ్వు. గుమ్మడి పువ్వులో ఏ విటమిన్ చాలా ఉంటుంది, ఎలాంటి రోగాలు వచ్చినా తగ్గిపోతాయి. ఎన్నో పువ్వులకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంకుల్, అందుకే నేను ఇట్లా చేసిన అంకుల్. ఇప్పుడు నేను బతుకమ్మ ఆడి పూజ చేసి మంచిగా మొక్కి బతుకమ్మని నిమజ్జనం చేసి ఆ నీళ్లు తీసుకుపోయి మా అమ్మమ్మకి ఇస్తే మా అమ్మమ్మకి జ్వరం తగ్గిపోతుంది.